నమస్తే వెల్కమ్ టు NITV తెలుగు న్యూస్. మహిళల్లో ధైర్యం నింపేందుకు అలాగే గంజాయి బ్లేడ్ బ్యాచ్ నిర్మూలనలో భాగంగా స్థానిక 14-15 డివిజన్లలో DMH స్కూల్లో జరిగిన మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్తో కలిసి జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనుశ్రీ మాట్లాడుతూ గంజాయి బ్లేడ్ బ్యాచ్ నిర్మూలనకు కూటమి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని, మహిళలు చాలా ధైర్యంగా ఉండాలని, గంజాయి బ్లేడ్ బ్యాచ్ల గురించి ఏ చిన్న విషయం తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని మహిళలకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఆగడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒక తొక్కి ఎవరైతే ఆ రోజంలో కూడా చెప్పారు, పార్టీలకు అతీతంగా ఆఖరికి మా పార్టీలో ఉన్నా సరే మేము తగిన చర్య తీసుకుని వాళ్ళ మీద కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని ఆ రోజు చెప్పారు. ప్రతి వార్డులోనూ కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ మీకు మేము ఉన్నామని భరోసా ఆయన ఇస్తూనే ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు చెప్పారు మహిళా మిస్సింగ్ గురించి. చాలా మంది ఆడవాళ్ళు మిస్ అయిపోతున్నారు, వాళ్ళ మీద దాని గురించి స్పెషల్ ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మొన్న ఒక విషయం కూడా తెలిసింది, ఒక అమ్మాయి మిస్ అయిన 24 hours లో పట్టించడం కూడా జరిగింది. ఆ విధంగా ఈరోజు అందులోనూ మన 14-15 వార్డుల కార్యక్రమాల్లో చాలా మంది యువత, అంటే ఇంకోలాగా అనుకోవద్దు, చాలా మంది గంజాయికి ఎడిట్ అయిపోయారు లాస్ట్ 5 సంవత్సరాల్లో చాలా మంది. దానికి కారణం ఏంటంటే మన గంజాయి ఆంధ్రప్రదేశ్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. దానికి ఇక్కడున్న నాయకులు వాళ్ళ మీద ఏ విధమైన చర్య తీసుకోకపోవడం వల్ల జరుగుతుంది. ఇది ఈరోజు మీకు ఏ విధమైనా సరే ఎక్కడ ఎవరైనా సరే గంజాయి కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ ఏమైనా ఉన్నాయంటే ప్రెజెంట్ నాకు తెలిసి ఇప్పుడే మాట్లాడితే ఎస్ఐ గారు ఏం చెప్తున్నారంటే బ్లేడ్ బ్యాచ్ కొద్ది దగ్గర, గంజాయి మాత్రం ఇంకా కొద్దిగా ఎక్కువగానే ఉందండి అని చెప్తున్నారు. మీరు ఏ విధంగా మొహమాటం పడొద్దు, ఎందుకంటే మనకి ఆదిరెడ్డి వాసు గారు అన్న ఉంది, మొహమాటమే లేదు. అందులో ఇప్పుడు కొత్తగా ఒక టెస్టులు కూడా చేశారు, గంజాయికి ప్రత్యేకంగా ఒక టెస్ట్ కూడా చేశారు. దానివల్ల ఎవరైనా గంజాయి అని మీకు అనుమానం వస్తే అని తీసుకెళ్తే టెస్ట్ లో దొరికేస్తారు. అందువల్ల మీరు ప్రతిదీ మీ సహకారం ఉండాలి. మీ సహకారం ఉంటేనే మనం అరికట్టడానికి. ఎందుకంటే ఏ మాత్రం ఎప్పుడైతే ఆదిరెడ్డి వాసు గారు మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఇదేనే కాదు ఏ కార్యక్రమాలైనా సరే మన అందరూ చెప్పినట్టు వాసు గారు ప్రజల మధ్యలో ఉంటున్నారు. నేను ఆయన చెప్తున్నాను, శనివారం ఆదివారం అయినా అన్నా నువ్వు సెలవు తీసుకున్నా, మిగతా వాళ్ళైనా కూడా కొంచెం సెలవు తీసుకుంటారంటే అబ్బే అదేం లేదు, శనివారం లేదు ఆదివారం లేదు, ఆయన నిరంతరం ప్రజల మధ్య ఉంటున్నారు. అటువంటి మంచి నాయకుడు మనం ఎన్నుకున్నాం, మన అందరూ ఉన్నాడు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మాత్రం అనుమానం ఉన్నా సరే ఇమ్మీడియట్లీగా తెలియజేయండి. పోలీసు వారి సహకారం ఉంటుంది. దానివల్ల మనందరం, మన పిల్లలు కూడా బాగుంటారు. చాలా మంది 14-15 వాటిలో కూడా చాలా మంది తక్కువ వయసులో కూడా చనిపోతున్నారు. అది మీ అందరికీ తెలుసు. దానికి కారణం